people have eyed Jesus says, who are not of my fold, they must be brought to my fold. మరి యేసు అంటున్నాడు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తీసుకొని రావాల్సి ఉంటాను. The eighth flower this morning, మరి యొక్క ఉదయ కాలమున 8వ పుష్పాన్ని మనం చూసినట్లయితే the flower of faithfulness. మరి విశ్వాసము, దేవునికి నమ్మకంగా ఉండడం అన్నటువంటి. Listen very carefully, my friends. మరి చాలా జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరి సహోదరులు. These are the days of prosperity theology. మన యొక్క దినాలు చూసినట్లయితే వర్ధిల్లేటువంటి సిద్ధాంతాలు బోధించబడేటువంటి దినాల్లో ఉంటున్నాం. Lot of preachers are preaching on prosperity మరి theology. చాలా మంది ప్రసంగికులు కూడా ఎలా వర్ధిల్లగలమని అంశాల మీద You బోధిస్తుంటున్నారు. give God 100 rupees, He'll give you 1000 rupees. మరి అంటారు, దేవుడు నువ్వు 100 రూపాయలు ఇచ్చినట్లయితే నీకు దేవుడు మరి 10,000 ఇస్తాడు. You donate one old premier Padmini car, He'll give you brand new Mercedes car. మరి నీకు ప్రీమియర్ సబ్జెక్ట్ ఓల్డ్ అంటే నీకు మర్సిడీస్ బెంజ్ ఇస్తాడు, దేవునికి అది ఇచ్చాడు, నీకు ఇస్తాడు. It's not biblical, my friends. మరి అది బైబిల్ పరంగా సరి అయినది కాదు ప్రియుడా. You don't give God because you want something from Him. You give Him because you love Him. మరి నీకు ఏదో కావాలి కనుక దేవునికి ఇవ్వడం కాదు కాబట్టి కాదు, కానీ దేవుని నువ్వు ప్రేమిస్తే నువ్వు దేవునికి ఇవ్వు. I will take you to Daniel chapter 3. మరి నేను దానియేలు 3వ అధ్యాయంలోకి తీసుకెళ్లాలనుకున్నాను. Shadrach, Meshach and Abednego. మరి షడ్రక్ మెషక్ అబెద్నెగో అక్కడ The చూసినంత king says, oh, if you do not bow down to that image, I will put you in the fire. మరి నేను చేసినటువంటి ప్రతిభకు నేను మక్కనట్లయితే ఆ యొక్క మండేటువంటి అగ్నిలో నేను వేస్తానని And చెప్పాను. the fire is heated 7 times. మరి ఆ యొక్క అగ్ని 7 అంతలుగా చేయబడింది. Okay, that number 7 keep on coming, you know. మరి 7 మాట మాటిమాటికి వస్తుంది కదా. That is the numerology, yeah? మరి న్యూమరాలజీ మనం తప్పించుకోలేమా? Don't worry about the number 7, please. మరి దయచేసి మళ్ళాసారి చెప్తాను, నంబర్స్ ముఖ్యం కాదు. The Bible says heated so much, very, very hot. మరి బైబిల్ గ్రంథం అంటుంది ఆ అగ్ని కూడా 7 అంతలుగా ఎక్కువ చేయబడిందని. Now, look at the verse 17, Daniel chapter 3 and verse 17. మరి 3:17 వచనం నేను జాగ్రత్తగా Our God is able to deliver us. మా దేవుడు నీ యొక్క చేతిలో మనల్ని రక్షించుటకు సమర్థుడు. Praise the Lord. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. Hey, what? Brother, they've had their breakfast and come up for that breakfast. ప్రియ సోదరులందరికీ బ్రేక్ఫాస్ట్ అయిందా లేదా? You had idli or you had chapati, what did you have? మరి ఇడ్లీ కానీ లేకపోతే చపాతి ఏం తినొచ్చారు ప్రియ Or you had సోదరులారా? You have upma, the response is very, very weak actually. ఉప్మా తినొచ్చినట్లయితే మరి రెస్పాన్స్ చాలా వీక్ గా ఉంటుంది. Paratha in the morning, like I do, your response is very powerful. మరి పరోటా తినొచ్చినట్లయితే నేను అలాగా బాగా రెస్పాన్స్ Say, praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Our God is able to deliver us. మన దేవుడు మనల్ని రక్షించుటకు సమర్థుడు. He's able to save us, He's able to heal us, He's able to do anything, my friend. మరి ఆయన మనల్ని రక్షించుటకు, మనల్ని స్వస్థపరచుటకు, మన జీవితం మనకి ఏమైనా చేయకపోయిన సమర్థుడు. But, అయితే verse 18. 18వ వచనం చూసినట్లయితే, But even if He does not deliver us, we will not bow down. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినప్పటికీ మేము చేసిన ప్రతిభకు మొక్కము అంటున్నారు. Shadrach, Meshach, Abednego went into the fire. మరి ఆ యొక్క షడ్రక్ మెషక్ అబెద్నెగోలను ఆ యొక్క అగ్నిగుండానికి తీసుకువెళ్ళారు. God walked with them in the fire. మరి దేవుడు ఆ యొక్క అగ్నిలో వారితో కూడా నడిచాడు. Even their clothes did not smell of fire. మరి చూసినట్లయితే వారి యొక్క వస్త్రాలు కూడా వాసన లేదు. హల్లెలూయా. They came out, praise the Lord. మళ్ళా తిరిగి వాళ్ళు బయటకు వచ్చారు, అగ్నిగుండంలో ఉంది. But Graham Staines got burned. మరి అట్లయితే చూసినట్లయితే గ్రహం స్టెయిన్స్ గారు ఒరిస్సాలో మరి సజీవ దహనం చేయబడ్డారు. Sometimes God saves, అయితే కొన్నిసార్లు దేవుడు రక్షిస్తాడు. sometimes He allows us to go through the fire and get burned. మరి కొన్నిసార్లు అనేక అగ్నిగుండంలో అగ్నిలో కాలబడేటట్లుగా నాకు తీసుకుని వెళ్తాడు. Look at the life of Job, my friend. A prosperous man, a rich man. మరి యోబు జీవితంలో చూసినట్లయితే చాలాగా వదిలినటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటాం. His cattle is gone, his house is gone, his wealth is gone, his children are gone. మరి ఆయన పశు సంపద వెళ్ళింది, ఆయన ఇల్లు పోయింది, ఆయనకున్న భార్య పిల్లలందరూ కూడా సమస్తం His పోగొట్టింది. wife says, curse God and die. అయ్యా ఇప్పటికైనా దేవుని శపించు, చనిపోరా. Look at his response, my friends. అయితే ప్రియ సోదరులారా, మరి యోబు యొక్క రెస్పాన్స్ మనం చూసినట్లయితే అక్కడ The Lord gave.
దేవుడే ఇచ్చిన, the Lord took away. దేవుడే తీసుకొనెను. Blessed be the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. That is faithfulness, my friend. అది దేవుని అందరి విశ్వాసం. God, you take away everything I have, I will still follow you. మరి దేవుడు నీ నుండి సమస్తము తీసుకుని వెళ్ళగలిగినా కూడా నీవు దేవుని సేవించగలిగితే దేవునిలో విశ్వాసం. Whether I have wealth, I don't have wealth, I have food, I don't have food, I have life, I don't have life. In life, in death, may your name be exalted. మరి నాకు సమస్తం కలిగినా లేకపోయినా, నాకు ఆహారం లేకపోయినా, ఉన్న స్థితిలో ఉన్నా లేని స్థితిలో ఉన్నా, మరణించిన బ్రతికిన ఆయన నాకు చాలు అన్నటువంటి విశ్వాసత కలిగి ఉన్నాను. Faithfulness is a very important flower. మరి విశ్వాసత, నమ్మకం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పుష్పంగా ఉంటుంది. దేవుడు The ninth flower, my friend, 9వ పుష్పాన్ని మనం చూసినట్లయితే the flower of fellowship. సహవాసము అన్నటువంటి పుష్పమై ఉంటుంది. Hebrews chapter 10 verses 24 and 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, And let us consider one another to provoke unto love and to good works, not forsaking the assembling of ourselves together as the manner of some is, but exhorting one another, encouraging one another, and so much the more as you see the day approaching. మరి ఇతరులు చేస్తూ ఉన్నట్టుగా, లోకస్తులు ఉన్నట్టుగా కాకుండా మనము ఒకరికొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆయన సన్నిధిలో సహవాసం కలిగి ఉండవలసిన వారంగా ఉంటారు. This is the body of Christ, my friends. ఇది ఇక్కడ చేరినటువంటి మరి సంఘము క్రీస్తు యొక్క శరీరమై ఉంటుంది. Matthew 18:20 says, where 2 or 3 are gathered together in my name, there am I in the midst of them. మరి మత్తయి 18లో అంటుంది, ఎక్కడ 2-3 నా నామాన్ని కూడతారో నేను అక్కడ ఉంటాను అంటుంది. But this is not a perfect assembly, my friends. We are all flawed people. మరి ఏ యొక్క మరి అసెంబ్లీ కూడా పర్ఫెక్ట్ అసెంబ్లీ అనేది లేదు, కానీ మన అందరం కూడా దేవుని యొక్క శరీరంలో భాగమై. Some people are searching for a perfect assembly. మరి విషాదకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఎక్కడ మచ్చలేని సంఘం ఉందని ఎత్తుకుంటా పోతా ఉంటారు. One man says, pastor goes to brother, you are not coming to the church. Why are you not coming for a long time? You have not been seen in the church. మరి పాస్టర్ గారు వెళ్ళి, సోదరుడు ఎందుకు చాలా కాలం అయింది నువ్వు చర్చి రాజాను ఒక సోదరుడు అడిగితే, Oh, I am searching for the perfect church, pastor. మరి నేను ఎక్కడ లోపమైనటువంటి సంఘాన్ని వెతుకుతా ఉన్నాను. That's the trouble, brother. Wherever you go, it will become imperfect. వాస్తవానికి ప్రియ సహోదరుడా, ఇదే పెద్ద సమస్య. ఎక్కడికి పోతే అక్కడనే ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. Another church member is not coming for a long time to the church. మరి ఇంకొక సంఘ సభ్యుడు కూడా మరి రాలేదు. Pastor goes to his house, brother, you are not coming for a long time. మరి ఇంకొక సోదరు ఇంటికి వెళ్ళి, మరి ప్రియ సోదరుడు ఏదో చాలా కారణం Pastor, I don't like the church. మరి పాస్టర్ గారు నాకైతే చర్చ్ ఇష్టం లేదు. All hypocrites are there. మరి అంతా మరి వేషధారులు ఉన్నారండి ఆ చర్చిలో. Pastor says, don't worry, brother, one more will not make a difference. మరి పాస్టర్ గారు ఏమంటా ఉన్నారంటే, మరి ఇంకొకరు వచ్చి చేరితే దానికి పెద్ద తేడా ఉంది రావచ్చు. No, brothers, we are here to encourage one another. Brother, I know you have your fault, but you are a great man. Praise the Lord. మరి మనం ఇక్కడ ఒకరికొకరము బలపరచుకోవడానికి వచ్చాం, కానీ మన లోపాలు ఎత్తి చూపుకోవడానికి రావలేదు ప్రియ సహోదరి సహోదరుడు. And the 10th flower that we have to offer God, my friends, మరి 10వ పుష్పము దేవునికి చెల్లించాల్సినటువంటి పుష్పం మనం ఏది అంటే the flower of generosity. మరి దాతృత్వం అన్నటువంటి పుష్పాన్ని మనం దేవునికి అర్పించవలసిన వారంగా ఉంటున్నాం. Forgive me for saying it, my friends, we Christians are misers actually. మరి చూసినట్లయితే మనం క్రైస్తవులు చాలా పిసినారులుగా ఉంటాం. When you want to spend on ourselves, we spend lakhs of rupees. మరి మనం వేరే విషయాల్లో చూసినట్లయితే లక్షలు మరి ఖర్చు చేస్తాం, కానీ When to give God, we begin to count our pennies. దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం లెక్క చూసుకుంటాం. One day a pastor was talking about giving. మరి ఒక రోజు మరి దేవునికి ఇచ్చే విషయం అని పాస్టర్ గారు మాట్లాడుతున్నారు. A lot of money came out. Giving us all money came out here. Pastor was talking about giving. మరి పాస్టర్ గారు దేవునికి ఇచ్చే విషయంలో మాట్లాడుతున్నారు. He says, now we will all stand up and sing hymn number so and so. మరి మనం అందరం లేచి ఈ ఫలానా పాట పాడదాం పాస్టర్ గారు అన్నప్పుడు, And during that time, offering will be taken. మరి ఆ యొక్క సమయంలో మరి దేవుని యొక్క సమర్పణ తీసుకోబడుతుందని చెప్పారు. We will do something different this time. మరి యొక్క సమయం మనము ఒక వేరే రీతిగా మనం చేద్దాం. Each one of you, please put your hand in the pocket of the man sitting in front of you. మరి ఏం చేస్తారంటే, మీ పక్కన ఉన్నటువంటి సహోదరిని, Okay, in front. నీ ముందున్నటువంటి సహోదరిని యొక్క ప్యాంట్ జోలో చేయబెట్టి Take out his purse, ఆయన పర్స్ తీసి, and whatever you want
wanted to give, take out that money and put it in the offering bag. మీరేం చేశారంటే నువ్వు ఎంత ఇవ్వాలంటే అంత ఆ బస్ నుంచి తీసి మరి దేవునికి ఏమని ఆ పాస్టర్ గారు చెప్పారు. The Bible says in 2 Corinthians 9, మరి 2 కొరింథీ 9 చూసినట్లయితే one who sows sparingly will reap also sparingly. మరి నువ్వు ఏదైతే విత్తుదో అదే కోస్తావు, నువ్వు కొంచెం విత్తితే కొంచెమే కోస్తావు. Verse 7 says God loves a cheerful giver. మరి దేవుని వాక్యం అంటుంది సంతోషంతో ఇచ్చేవాడిని దేవుడు మరి ప్రేమిస్తాడు. I'm moved by a story in Luke 21. మరి లూకా 21వ అధ్యాయంలోని మరి ఆ యొక్క వృత్తాంతం బట్టి నేను ఎంతగానో కదిలించబడ్డా. In the temple courtyard, Jesus was standing and watching. మరి ఆ యొక్క మందిర ఆవరణంలో యేసు ప్రభు నిలబడి గమనిస్తూ ఉంటున్నారు. There was an enclosure which people used to drop their offerings into. మరి అక్కడ ఒక చిన్నని ఎన్క్లోజర్ లాంటిది వాళ్ళు వచ్చి అక్కడ అర్పణలు వేసేది ఉంది. The Pharisees were coming with their big money bags. Chan. మరి పరిచయం చూసినట్లయితే చాలా బరువు కలిగినటువంటి ధనంతో కూడినటువంటి వారి సంచులు తీసుకొని ముందుకు వస్తున్నారు. And people were watching. Hey, look at that. Look at that. Such a big bag, you know. అక్కడ చూస్తున్నటువంటి అనుకున్న చూడు ఎంత ధనాన్ని దేవుని దగ్గరికి And they were dropping their money. ఇలా వేస్తా ఉన్నారు దేవుని సన్నిధిలో. మరి అనుకున్నారు నేను చాలా ఎక్కువ. There was a lady standing there coming quietly. మరి చాలా నెమ్మదిగా దూరంగా నిలబడినటువంటి ఒక స్త్రీ ఉంచి ఉన్నది. No bag in her hand. మరి ఆమె చేతిలో సంచం లేదు, No purse in her hand. ఆమె జోలో ఏం బ్యాగ్ లేదు, హ్యాండ్ పర్స్ She had 2 copper coins. ఆమె చేత 2 రాగి నాణ్యాలు ఉన్నాయి. That was not even a fraction of what people are giving there. మనకి ఇచ్చినటువంటి విస్తారంగా ఇచ్చినటువంటి ప్రజల దాంట్లో పోల్చినప్పుడు ఒక చిన్న భాగం కూడా కాదు. కానీ But when she put her money, Jesus said she gave more than all these fellows put together. Wow. అంటే ఎప్పుడైతే ఆ 2 రాగి నాణ్యాలు ఆమె వేసిందో యేసు అన్నారు ఇక్కడ ఉన్న వారందరికంటే ఈమె ఎక్కువగా మరి దేవునికి ఇచ్చింది అని. Well, that's God's mathematics, my friend. మరి దేవుని యొక్క లెక్కలు అలా ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులు. She gave all that she had. మరి ఎందుకంటే ఆమెకు కలిగిన సమస్తము ఆడ దేవునికి ఇచ్చి ఉంచున్నాను. Now, let me ask you a simple question and we'll close with that. మరి యొక్క మధ్యాహ్న సమయాన్ని ఒక చిన్న ప్రశ్న అడిగి నేను ముగించాలని కోరుతున్నాను. Generally, do not follow our biblical stories. మామూలుగా మనం బైబిల్లోని మరి కథలను లేకపోతే వృత్తాంతాలను ఫాలో కాం. కానీ Let me ask you, what happened to this widow after she gave the money to God? మరి ఆ యొక్క వినోదాలు ఆ యొక్క 2 రాగి నాణాలు ఇచ్చిన తర్వాత ఆమెకి ఏమైంది? Tell me what could have happened. Do you think she died? ఏమై ఉంటే ఉంటుంది? She died without food? ఒకవేళ ఆహారం లేక చచ్చిపోయి ఉంటుందా? What do you think happened to that? మరి మీరేమంటున్నారు ఆమెకి ఏం జరిగి ఉంటుంది? Why don't we take you to the Old Testament? మరి పాత నిబంధన దానికి వెళ్ళినట్లయితే Another widow, మరి ఇంకొక విధవాన్ని కూడా and చూస్తున్నాం. of Zarephath of Sidon. మరి యారెఫత్ అనేటువంటి ప్రదేశం ఉన్నటువంటి విధవరాలు. There is tremendous famine there. మరి అక్కడ గొప్ప కరువు ఉంటున్నది. No food there. మరి అక్కడ ఆహారమే లేదు. She has only so much atta, that's all. మరి కొంచెమే పిండి ఉంటున్నది. About to make 1 chapati, she and her son will eat and die after that. మరి ఒక చిన్న అప్పం చేసుకొని దాన్ని తిని వరకు తర్వాత మరణించాలని నిశ్చయించుకున్నారు. Here comes Elijah. మరి అక్కడనే ఏలియా వస్తూ వచ్చింది. Baba, I am hungry. మరి అంటున్నాడు ఏలియా వచ్చి నేను ఆకలిగా ఉన్నాను, Give me something to eat. నేను తినడానికి నాకు కొంచెం ఏమంటే. Well, I have nothing. మరి అయ్యా నా దగ్గర ఏం లేదు నీకు ఇవ్వడానికి. చపాతి చపాతి మాత్రమే. Nothing more. After that, you have to sit and die. మరి తర్వాత ఏమీ లేదు. తర్వాత నేను కూడా So bring that for me. అంటే అంటున్నాడు నాతో అది Let me ask you, my friend, if you were in that lady's place, would you give your last chapati to that man? మరి ఒకవేళ నువ్వే ఆ యొక్క వివరాల యొక్క స్థానంలో ఉంటే ఆమె ఏదైతే చేస్తుందో నువ్వు కూడా చేసే స్థితిలో ఉంటున్నావా? Not me. You say, oh, what about my stomach, Baba? నువ్వైతే మొత్తం అంటే అమ్మ ఆయనకి ఇస్తే మరి నా కడుపు విషయం అయిపోతాం కదా. What a lady of faith, my friends. మరి అక్కడ నీ విశ్వాసం పరీక్ష. She brings her last morsel and gives it to the man of God. మరి ఆమె విశ్వాసానికి పరీక్షకు ఆమె నెగ్గింది. ఆ యొక్క చివరి అప్పాన్ని ఆమె And the remaining is biblical history. తర్వాత విషయం మీ అందరికీ తెలుసు ఏమైందో ఆ యొక్క విధవాల విషయం. The jar of flour and the jar of oil overflowed every day, my friends. మరి అక్కడ ఉన్నటువంటి పిండి అయిపోలేదు, అక్కడ ఉన్నటువంటి కొద్ది నూనె కూడా అయిపోలేదు. ఆ కరువు ముగియను. Not just this widow and her son, her whole household ate all the days of the famine, the Bible says. మరి బైబిల్ గ్రంథం అంటుంది ఆ ఒక్క రోజు మాత్రమే కాదు, తర్వాత ఉన్నటువంటి ప్రతి కరువు అయిపోయేంత వరకు కూడా
వారు సమృద్ధిగా మన యొక్క పిండి ఆ యొక్క నూనె కలిగి ఉన్నారండి. In giving to God, దేవునికి ఇచ్చే విషయంలో she became a blessing to others. మరి వేరే వారికి ఆమె ఎంతో ఆశీర్వాదకరంగా మారింది. That's what Paul says in Philippians 4:19. అదే విషయాన్ని పరిశుద్ధమైనటువంటి పౌలు అంటున్నారు. But my God shall supply all my needs according to His riches in glory through Christ Jesus. మరి నా యొక్క దేవుడు క్రీస్తు యొక్క ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరాలను తీర్చేవాడుగా ఉంటున్నాడు. Be generous to God, my friends. మరి దేవుని విషయంలో ఔదార్యం కలిగి You are not giving a beggar, you are giving the King of Kings, the Lord of Lords. మనమేమి భిక్షవాడికి ఇవ్వడం లేదు, కానీ మనము రాజుల రాజ్యం ప్రభులైన